ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో భాగంగా మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాము, పోస్ట్ మౌర్యన్ ఏజ్ అన్నమాట. మౌర్యుల అనంతర యుగం అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాము. అందులో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది శకాస్ అనమాట. శకవంశం కూడా మౌర్యుల అనంతరం అయితే వస్తుంది. ఈ శకవంశంలో ఎటువంటి రూలర్స్ ఉన్నారు, వీళ్ళకి సంబంధించిన ప్రాముఖ్యత ఏముందో పోటీ పరీక్షలకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే డిస్కస్ చేసుకుందాం. చూద్దాము. శకాసు హూ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ది స్కిథియన్స్ వర్ ఫ్రమ్ ది వెస్ట్రన్ చైనా. వీళ్ళు విదేశీయులు అనమాట. ఈ శకా వంశానికి సంబంధించిన వాళ్ళు ఎవరంటే విదేశీయులు, ఫారినర్స్ అనమాట. వీళ్ళు మన ఇండియన్స్ కాదు, ఫారినర్స్. వీళ్ళని ఏమంటారంటే మామూలు ఒరిజినల్ పేరు వచ్చేసి స్కిథియన్లు అంటారు. స్కిథియన్లు అంటారు, గుర్తుపెట్టుకోండి. సో స్కిథియన్లు అన్నా శకాలన్నా ఒకటే అనమాట. శకా వంశానికి చెందిన వాళ్ళే స్కిథియన్లు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మన భారతదేశానికి అంటే పశ్చిమ చైనా నుంచి మన భారతదేశానికి వచ్చారు. సో పశ్చిమ చైనా ప్రాంతం నుంచి మన భారతదేశానికి వచ్చిన వాళ్ళే స్కిథియన్లు. సో ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఇతను చూడండి, స్కిథియన్స్ అనమాట. వీళ్ళు చైనా వాళ్ళలాగా ఉంటారు, కొంచెం చైనా ఫేజెస్ లాగా ఉంటాయి. కాబట్టి ఈ శకవంశానికి చెందినటువంటి రుద్రదామనం ఉన్నారు కదా, రుద్రదామనం వాళ్ళ ముందు ఉన్నటువంటి పూర్వీకులు మొత్తం కూడా వాళ్ళే. ఈ శకవంశానికి చెందిన వాళ్ళంతా కూడా స్కిథియన్లు అనమాట. అంటే వాళ్ళ యొక్క తెగ పేరు స్కిథియన్లు. ఎక్కడి నుంచి మన భారతదేశానికి వచ్చారంటే పశ్చిమ చైనా ప్రాంతం నుంచి మన భారతదేశానికి అయితే రావడం జరిగింది. అయితే ఈ శకవంశంలో మొట్టమొదటి రాజు ఎవరంటే మోగా అనమాట. మోగా అంటారు, మ్యౌజ్ లేదా మోగా అని చెప్పేసి పిలుస్తారు. ఇతను మొట్టమొదటి రాజు అనమాట, మొదటి రాజు. శకవంశంలోనే మొట్టమొదటి రాజు వచ్చేసి ఇతను అనమాట. ఆల్మోస్ట్ మనకి 18 BC. సో 18 BC టైంలో ఇతను రాజుగా ఉంటాడు. సో రాజుగా ఉండి కొన్ని కాయిన్స్ కూడా, కొన్ని నాణ్యాలు కూడా ఈయన ముద్రించారనమాట ఆ కాలంలో. అంటే ఇండో గ్రీకులకి కొంచెం కంటెంపరీగా, ఇండో గ్రీకుల తర్వాత ఉంటారు వీళ్ళు. ఇండో గ్రీకులు అంతరించిపోయిన తర్వాత వీళ్ళు వస్తారనమాట. గౌతమపుత్ర శాతకర్ణి ఇండో గ్రీకుల మొత్తాన్ని కూడా ఓడించిన తర్వాత ఆ కొంత ప్రాంతాన్ని ఈ స్కిథియన్లు పరిపాలించారు 80 BCలో. ఆ కాలంలో ఉన్న మొట్టమొదటి రాజు ఎవరంటే మ్యూజ్ లేదా మొగా అని చెప్పేసి పిలుస్తారు. వీళ్ళ గురించి ప్రధానమైన ప్రాంతాలు అంటే మొత్తం శక రాజ్యంలో ప్రధానమైన కేంద్రాలు ఏంటంటే మథుర, ఉజ్జయిని, గిర్నారు. కాబట్టి వీళ్ళ కాలంలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రాంతాలు మథుర, నెక్స్ట్ వచ్చేసి మథుర తర్వాత ఏముంది ఉజ్జయిని. మథుర అంటే మధ్యప్రదేశ్ వరకు పరిపాలించారు. ఉజ్జయిని, గిర్నారు. సో గిర్నార్ ఇక్కడ చూడండి, మథుర వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. సో ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో గిర్నార్ వచ్చేసి గుజరాత్లో ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ శకవంశ రాజ్యంలో ఉండేవి. శక సామ్రాజ్యంలో ఈ ప్రాంతాలన్నీ ఉండేవి. అందులో ప్రధానమైనవే మథుర, గిర్నారు, ఉజ్జయిని అన్నమాట. సో అర్థమైందా? ఈ విధంగా అయితే మనకి విత్ కంట్రోల్ ఓవర్ ది వెస్ట్రన్ గంగా వ్యాలీ, పార్ట్స్ ఆఫ్ ది సెంట్రల్ ఇండియా అండ్ గుజరాత్. వీళ్ళు రుద్రదామన్ ఇటువంటి కాలంలో కొంచెం పవర్ఫుల్ కింగ్స్ అన్నమాట. శకవంశంలో కొంచెం శక్తివంతమైన రాజులు వచ్చిన తర్వాత రాజ్య విస్తరణ చేశారు. రాజ్య విస్తరణ చేసి వీళ్ళు గంగా వ్యాలీ వరకు, పశ్చిమ గంగా వ్యాలీ వరకు వచ్చారు. పశ్చిమ గంగాలోయ ప్రాంతం వరకు వచ్చారు. అలానే మనకి మధ్య భారతదేశ ప్రాంతాలని, గుజరాత్ ప్రాంతాలను వీళ్ళైతే పరిపాలించేవాళ్ళు. అంటే వీళ్ళ సామ్రాజ్యం ఒకటి ఇదంతా కూడా. మథుర, ఉజ్జయిని, గిర్నారు ప్రధానమైన కేంద్రాలు. రాజ్యం వచ్చేసి పశ్చిమ గంగా నది లోయ, మధ్య భారతదేశము, గుజరాత్. ఈ ప్రాంతాలని శకవంశం అనేది పరిపాలించేది. కాబట్టి శకవంశంలో ఉన్న స్కిథియన్లు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే చైనా ప్రాంతం నుంచి, పశ్చిమ చైనా ప్రాంతం నుంచి మన భారతదేశానికి వచ్చి కొంత ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలించారనమాట. అయితే వీళ్ళ కాలంలో మొత్తం శకవంశంలోనే అత్యంత శక్తివంతమైన రాజు, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ కింగ్ ఎవరంటే రుద్రదామన్. సో రుద్రదామను 130 CE నుంచి 150 CE వరకు పరిపాలించాడు. కాబట్టి రుద్రదామన్ వచ్చేసి ఇక్కడ చాలా ఫేమస్ కింగ్ అనమాట. అయితే మీకు ఆశ్చర్యకరమైన థింగ్స్ ఏంటంటే వీళ్ళు స్కిథియన్లు ఎక్కడి నుంచి వచ్చారు? చైనా నుంచి వచ్చారు. కానీ హిందూ మతాన్ని పాటించారు. రుద్రదామన్ ఆ కాలంలో హిందూ మతాన్ని పాటించారు వీళ్ళు. అందుకే వాళ్ళ పేర్లు రుద్రదామను, రుద్రదామను యొక్క కూతురు పేరు రుద్రదామిక. శాతవాహన రాజుకి ఇచ్చి పెళ్లి చేస్తారు. అర్థమైందా? కాబట్టి వీళ్ళు హిందూ మతానికి సంబంధించిన పేర్లే పెట్టుకున్నారు. ఎవరు? ఈ యొక్క శకవంశ రాజులు. ఈ శకవంశంలోనే అత్యంత శక్తివంతమైన రాజు ఎవరంటే రుద్రదామన్ అనమాట. సో రుద్రదామను ఆఫ్ ఉజ్జయిని సెంటర్స్ ఆఫ్ శకాసు ఈజ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ది ఈ ఫైండ్స్ ది మెన్షన్ ఇన్ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్. ఈయన పరిపాలించిన ప్రాంతం ఉజ్జయిని.
సో ఉజ్జయినికి దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని పరిపాలించాడు. సో ఉజ్జయిని అధికారంగా చేసుకొని ప్రధాన ప్రాంతంగా చేసుకొని పరిపాలించాడు. ఈయన వేయించినటువంటి శాసనం వచ్చేసి జునాగఢ్ శాసనం. చాలా ఫేమస్ మన ఇండియాలో జునాగఢ్ శాసనం. సో రుద్రదాముడు వేయించినటువంటి శాసనం వచ్చేసి జునాగఢ్ శాసనం. ఈ జునాగఢ్ శాసనం అనేది మొదటి సంస్కృత శాసనం. మన మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి సంస్కృత శాసనం. సో మొట్టమొదటి సంస్కృత శాసనం కాబట్టి శకా వంశానికి సంబంధించినటువంటి రుద్రదాముడు మన భారతదేశంలోనే యావత్ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి సంస్కృత శాసనాన్ని వేయించాడు. దాని పేరే జునాగఢ్ శాసనం. మరి అంతకుముందు సంస్కృత శాసనాలు లేవా అంటే లేవు. మనకు దొరికిన ఆధారాల ప్రకారము జునాగఢ్ శాసనమే మొట్టమొదటి సంస్కృత శాసనం. అంతకుముందు శాసనాలన్నీ కూడా ఇన్స్క్రిప్షన్స్ ప్రాకృతము ఈ భాషలో ఉండేవి. సో ప్రాకృతము, పాలి ఇటువంటి భాషల్లో ఉండేవి. కానీ మొట్టమొదటిసారి సంస్కృత శాసనాన్ని వేయించింది మాత్రం రుద్రదాముడు. అదే జునాగఢ్ శాసనం. ఈ జునాగఢ్ శాసనంలోనే ఈ యొక్క మౌర్యుల గురించి ఉంది, శాతవాహనుల గురించి ప్రస్తావించారు, శకా వంశానికి సంబంధించి కూడా ఉందన్నమాట. శకా వంశానికి సంబంధించి ఆధారాలు కూడా ఈ జునాగఢ్ శాసనంలో ఉన్నాయి. జునాగఢ్ ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంటుంది. గుజరాత్ ప్రాంతంలో ఈ శాసనాన్ని రుద్రదాముడు వేయించాడు. కాబట్టి శకా వంశానికి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే భారతదేశ మొట్టమొదటి సంస్కృత శాసనాన్ని వేయించారు. తర్వాత రుద్రదాముడు ఘాట్ ది లేక్ సుదర్శన, అంటే సుదర్శన సరస్సు, సుదర్శన తటాకం అని చెప్పేసి ఒక పెద్ద తటాకం ఉంటుంది. ఈ తటాకాన్ని ఎవరు తవ్వించారంటే చంద్రగుప్త మౌర్య. మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్య దీన్ని తవ్వించాడు. ఈ సుదర్శన తటాకాన్ని బాగు చేయించింది ఎవరంటే రుద్రదాముడు. సో బాగు చేశాడు. అంటే పాడుపడిపోయినటువంటి ఈ సుదర్శన తటాకాన్ని బాగు చేసింది ఎవరంటే ఇక్కడ వచ్చేసి ఎవరంటే రుద్రదాముడు. నిర్మించింది ఎవరంటే చంద్రగుప్త మౌర్య అనమాట. కాబట్టి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు. మౌర్య చక్రవర్తులు చాలా మంది ఉంటారు మౌర్య సామ్రాజ్యం. ఈ రుద్రదాముడు తర్వాత వస్తాడు, చివరిలో వస్తాడు మౌర్య అనంతరయుగంలో. కాబట్టి గుజరాత్లో ఉన్నటువంటి సుదర్శన తటాకాన్ని తవ్వించింది ఎవరంటే చంద్రగుప్త మౌర్య. మౌర్య సామ్రాజ్య స్థాపనటువంటి చంద్రగుప్త మౌర్య తవ్వించాడు. దాన్ని బాగు చేయించింది, రిపేర్ చేయించింది ఎవరంటే శకవంశ రాయటువంటి రుద్రదాముడు అనమాట. రుద్రదాముడు ఆ యొక్క సుదర్శన తటాకాన్ని బాగు చేయించాడు. ఓకేనా. తర్వాత హ్యూజ్ నెంబర్ ఆఫ్ ది గ్రేట్ వెయిట్ ఆఫ్ సిల్వర్ కాయిన్స్, అయితే వెండి నాణ్యాన్ని చాలా పెద్ద మొత్తంలో వీళ్ళు తీసుకొచ్చారు. ఎవరంటే రుద్రదాముడు. సో వెండి నాణ్యాన్ని చాలా పెద్ద మొత్తంలో ముద్రించినటువంటి శకవంశ రాజు ఎవరంటే రుద్రదాముడు. అంటే శకవంశంలోనే కాకుండా మన భారతదేశ చరిత్రలో వెండి నాణ్యాలు ఎక్కువ తీసుకొచ్చింది ఎవరంటే ఈ యొక్క రుద్రదాముడు అనమాట. శకవంశ రాయటువంటి రుద్రదాముడే తీసుకొచ్చాడు. సో అర్థమైందా. అలానే ద కింగ్ ఆఫ్ ఉజ్జయిని, అంటే ఉజ్జయిని రాజు అనమాట. ఉజ్జయిని రాజు అంటారు. సో ఉజ్జయిని రాజు ఏం చేశారంటే ఈ శకవంశంలో ఉన్నటువంటి వాడిని ఓడించి ఈ శకవంశాన్ని అంతం చేశాడు. కాబట్టి శకవంశాన్ని అంతం చేసినటువంటి రాజు ఎవరంటే ఉజ్జయిని రాజు. ఆయనే విక్రమాదిత్య. ఆయన వచ్చేసి రెండవ చంద్రగుప్తుడు అంటారు. గుప్తరాజు అనమాట ఈయన. సో రెండవ చంద్రగుప్తుడు అని చెప్పేసి పిలుస్తారు. రెండవ చంద్రగుప్తుడు, అతన్నే మనం విక్రమాదిత్య అని కూడా అంటాం. సో మీకు సముద్రగుప్తుడి యొక్క కుమారుడు అనమాట ఈయన. సముద్రగుప్తుడి యొక్క కుమారుడు అతనే విక్రమాదిత్య. సో విక్రమాదిత్య అని కూడా పిలుస్తాం అనమాట, విక్రమాదిత్య. సో ఇతను ఏం చేశారంటే ఈ యొక్క ఉజ్జయిని మీద దండయాత్ర చేసి ఉజ్జయిని శకవంశం మొత్తాన్ని కూడా అంతం చేశాడు. దీంతో శకవంశం అనేది అంతమైపోయింది అనమాట. ఆ ప్రాంతం అంతా కూడా గుప్తుల సామ్రాజ్యంలోకి వెళ్ళిపోతుంది, గుప్త సామ్రాజ్యంలోకి. విక్రమాదిత్య అంటే గుప్తుల్లో విక్రమాదిత్య అని ఉంటాడు, రెండవ చంద్రగుప్తుడు. ఆయన ఉజ్జయిని రాజధాని చేసుకుని పరిపాలించాడు. అందుకే అతన్ని ఉజ్జయిని రాజు అంటారు. అతను గుప్తులు రాజే, సముద్రగుప్తుడి యొక్క కుమారుడే. ఎప్పుడైతే ఇతను శక వంశాన్ని అంతం చేశాడో ఇతన్ని ఒక బిరుదొస్తుంది. అతనే విక్రమాదిత్య. ఇంకోటి శాకరి అంటే శక వంశాన్ని అంతం చేసినవాడు అని చెప్పేసి వస్తుంది అనమాట. ఈ బిరుదు కూడా వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే శక వంశాన్ని అంతం చేశాడో ఆ విజయానికి గుర్తుగా ఒక యుగాన్ని తీసుకొస్తాడు. అదే విక్రమ్ సాంబత్ ఎరా అంటారు. మనం ఈ యొక్క ఉజ్జయిని రాజు ఈ శక వంశాన్ని అంతం చేశాడు. మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన సుదర్శన తటాకాన్ని నిర్మించింది చంద్రగుప్త మౌర్య. దాన్ని బాగు చేయించింది రుద్రదాముడు అనమాట. ఈ రుద్రదాముడు ఏం చేస్తారంటే ఇక్కడ వశిష్ఠిపుత్ర ఆ శాతకర్ణి వీళ్ళు ఉంటారు కదా, అంటే శాతవాహన రాజును ఓడించి తన కూతురునిచ్చి పెళ్లి చేస్తారు శాతవాహన రాజుకి. రుద్రదాముని యొక్క కూతురు పేరు రుద్రదామికని శాతవాహన రాజుకి ఇచ్చి పెళ్లి చేశాడు అనమాట.
కాబట్టి శాతవాహనులకి రుద్రదామనులకి మధ్య కూడా కొన్ని వైవాహిక సంబంధాలు ఉన్నాయన్నమాట. వాళ్ళ గురించి కూడా శాతవాహనుల గురించి కూడా ఈ జునాగఢ్ శాస్త్రంలో ప్రస్తావించారు రుద్రదామను. సో అర్థమైందా? ఇది ఓవరాల్గా ఈ శక వంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో భాగంగా మనం పోస్ట్ మౌర్యన్ ఏజ్ అనమాట. అంటే మౌర్యుల అనంతరయుగం గురించి మనం డిస్కస్ చేసుకుంటాం కదా. అందులో చివరిగా ఉండేది ఎవరంటే కుషాణులు. కుషాణులు అయితే వస్తారు. ఈ కుషాణులు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉంటాయి. అవి ఏమున్నాయి మనం చూద్దాం. సో కాబట్టి మనం డిస్కస్ చేసుకునేది కుషాణులు, కుషాణుల వంశం గురించి. కుషాణులు, ఈ కుషాణులు కూడా మనకి 30 నుంచి 375 CE వరకు పరిపాలించారు. అయితే వీళ్ళు కూడా విదేశీయులే అనమాట. విదేశీయులే, వీళ్ళు కూడా విదేశీయులు అనమాట. అంటే ఫారినర్స్. మన స్వదేశంలో కేవలం శుంగా డైనస్టీ, శాతవాహనులు మాత్రమే ఆ మౌర్య సామ్రాజ్య అనంతరిగంలో ఉంటారు. మిగతా ఉన్నటువంటి ఇండో గ్రీకులు, శకవంశరాజులు, పార్థియన్లు, తర్వాత ఈ యొక్క కుషాణులు మొత్తం కూడా ఫారినర్స్ అనమాట. వేరే ప్రాంతం నుంచి మన భారత ఉపఖండంలోకి వచ్చి ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అందులో కుషాణులు కూడా ఒకరన్నమాట. మనకి శకవంశంలో ఉన్న స్కితియన్లు పశ్చిమ చైనా ప్రాంతం నుంచి వచ్చారు. ఈ కుషాణులు కూడా చైనా నుంచే వస్తారనమాట. అయితే ఈ కుషాణులు అనే వాళ్ళు యూచి అనే ఒక తెగకు సంబంధించిన వాళ్ళు. యూచి అనే ఒక తెగకు సంబంధించిన వాళ్ళు. ఈ యూచి అనే తెగ ఎక్కడి నుంచి వచ్చారంటే చైనా నుంచి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే మన భారత ఉపఖండంలోనికి చైనా నుంచి వచ్చారనమాట. చైనా నుంచి వచ్చి మన భారతదేశంలోనే నార్త్ వెస్టర్న్ ఇండియా అంటే వాయువ్య భారతదేశం. సో వాయువ్య భారత్ని వీళ్ళు పరిపాలించారు. వాయువ్య భారత్ని పరిపాలించారు అంటే మనకి ఇండియా ఎలా ఉంటుంది, గుజరాత్ నుంచి. సో ఇలా ఉంటుంది ఇండియా. ఈ ప్రాంతాన్ని పరిపాలించారు ఇక్కడ. సో పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఎవరంటే ఈ యొక్క యూచి తెగకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళనే మనం కుషాణులని పిలుస్తాం. కుషాణులు అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళు పరిపాలించిన ప్రాంతం రాజధాని వచ్చేసి పురుషపురం అనమాట. వీళ్ళ యొక్క రాజధాని వచ్చేసి పురుషపురం. వీళ్ళలో గొప్పరాజు వచ్చేసి కనిష్కుడు గొప్పరాజు. ఈ పురుషపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఇప్పుడు పురుషపురమే పెషావర్ అనమాట. ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది కదా, పాకిస్తాన్లో ఉండే పెషావర్ ప్రాంతమే అప్పట్లో పురుషపురం అనమాట. ఈ పురుషపురాన్ని రాజధాని చేసుకుని ఈ యొక్క కుషాణులు పరిపాలించారు. మనకి ఇందులో గొప్పరాజు కనిష్కుడు అనమాట. కనిష్కుడు కూడా పురుషపురాన్ని రాజధాని చేసుకొని పరిపాలించాడు. కనిష్కుడి దగ్గర చాలా పెద్ద నిధి ఉండేది. కొన్ని 100 టన్నుల బంగారం ఉండేదని చెప్పారు అనమాట. ఇప్పటికి కూడా పాకిస్తాన్లో దాని మీద ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఆర్కియాలజిస్టులు ఇప్పుడు కూడా త్రవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. కనిష్కుడి యొక్క నిధి ఎక్కడ ఉందని చెప్పేసి. మనకి తెలుగు సినిమా సాహసం ఉంటుంది కదా, గోపీచంద్ తాప్సీ మూవీ, అందులో కూడా చూపించారు కదా కనిష్కుడి యొక్క నిధి గురించి. సో అట్లా అనమాట. చాలా గొప్పరాజు. అయితే ఇందులో చాలా గొప్పరాజు ఎవరంటే కనిష్కుడు. సో కనిష్కుడు చాలా గొప్పరాజు. ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఈయనే కనిష్కుడు అనమాట. ఈయన ఈ మొత్తం కుషాణు వంశంలోనే అత్యంత గొప్పరాజు. ఈయన గురించి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్రూషియల్ థింగ్స్ ఉంటాయి. అయితే ఈయన ఎవరంటే మహాయాన బుద్ధిస్ట్ అనమాట. ఈయన పాటించిన మతం వచ్చేసి మహాయాన బుద్ధిజం. సో మహాయాన బౌద్ధ మతాన్ని ఈయన పాటించాడు. సో వాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కుషాన్ రూలరు. ఈయన పాటించడానికి ప్రధానమైన వ్యక్తి ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. సో ఆచార్య నాగార్జునుని ఈయన గురువుగా భావించేవాడు. అంటే దీని అర్థం ఏంటి? మనకి కనిష్కుడు పరిపాలించే టైంకి ఈ యొక్క ఆంధ్ర ప్రాంతంలో, దక్కన ప్రాంతంలో యజ్ఞశ్రీ శాతకర్ణి ఉన్నాడు. ఇద్దరు కంటెంపరీ. ఆచార్య నాగార్జునుడు కనిష్కుడికి గురువే, అలానే యజ్ఞశ్రీ శాతకర్ణికి కూడా గురువే అనమాట. సో అర్థమైందా? ఇప్పుడు యజ్ఞశ్రీ శాతకర్ణి కూడా మహాయాన బుద్ధిజాన్ని ప్రోత్సహించాడు. ఎందుకంటే ఆచార్య నాగార్జునుడే ఫౌండర్ మహాయాన బౌద్ధ శాఖకి. కాబట్టి ఇప్పుడు కనిష్కుడు కూడా మహాయాన బౌద్ధ శాఖనే పాటించాడు. ఆచార్య నాగార్జునుడు పాటిస్తూ ఇక్కడ అంటే అశ్వఘోషుడు, వసుమిత్రాన్ని ఎక్కువగా ప్రోత్సహించాడు కనిష్కుడు. అర్థమైందా? కాబట్టి కనిష్కుడి యొక్క మతం ఏంటంటే మహాయాన బౌద్ధ శాఖ. ఈయన 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ని కండక్ట్ చేశాడు. సో 4వ బౌద్ధ సంగీతిని, 4వ బౌద్ధ మండలి అంటాము, లేదా బౌద్ధ సంగీతి అంటాం. ఈ 4వ బౌద్ధ సంగీతిని కండక్ట్ చేసిన రాజు ఎవరంటే, సో రాజు వచ్చేసి ఎవరంటే కనిష్కుడు అనమాట. సో దీన్ని ఎక్కడ కండక్ట్ చేశారంటే కాశ్మీర్లో కుందలవన అని ఒక ప్రాంతం ఉంటుంది. ఈ కుందలవన అనేది కాశ్మీర్లో ఉంటుంది. ఇక్కడ కండక్ట్ చేశారు. ఈ 4వ బౌద్ధ సంగీతి యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరంటే వసుమిత్ర. సో 4వ బౌద్ధ మండలికి ప్రెసిడెంట్ వచ్చేసి వసుమిత్ర. వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే అశ్వఘోష వచ్చేసి వైస్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షుడు. ప్రెసిడెంట్ వచ్చేసి
వసుమిత్ర. ఈ యొక్క 4వ బౌద్ధ సంగీతిని కండక్ట్ చేసినటువంటి రాజు ఎవరంటే కనిష్కుడు అనమాట. ఆయన బౌద్ధ శాఖను పాటించేవాడు. ఈ 4వ బౌద్ధ సంగీతిలోనే బౌద్ధ మతం అనేది 2 పెద్ద వర్గాలుగా విడిపోయింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ 4వ బౌద్ధ సంగీతిలోనే బౌద్ధ మతం అనేది మహాయాన శాఖ, హీనాయన శాఖ విడిపోయింది. మహాయాన శాఖని సపోర్ట్ చేసింది ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. ఎందుకు విడిపోయింది? కనిష్కుడు కండక్ట్ చేసినటువంటి 4వ బౌద్ధ సంగీతిలో బౌద్ధ మతం విడిపోవడానికి ప్రధాన కారణము, ఒక వర్గం వచ్చేసి సంస్కృత భాషను ప్రోత్సహించారు, దేవుడు అన్నారు, బుద్ధుని దేవుడు అన్నారు, మేము బోధిసత్వులు కూడా పూజిస్తామన్నారు. కానీ హీనాయన శాఖలో ఉండేవాళ్ళు ఒప్పుకోలేదు. బౌద్ధ మతం పుట్టిందే సంస్కృతానికి అగైనెస్ట్గా, కాబట్టి మేము పాలీ భాషనే పాటిస్తాము, బుద్ధుడు దేవుడు కాదు, బుద్ధుడు మార్గదర్శకుడు, ఒక గైడ్ మాత్రమే అని చెప్పారు. ఇలా విడిపోయింది. 2 వర్గాల మధ్య విభేదాలు వచ్చి బౌద్ధ మతం అనేది మహాయాన శాఖగా, హీనాయన శాఖగా విడిపోయింది అనమాట. కాబట్టి మహాయాన శాఖ యొక్క ఎక్స్పౌండర్ ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. ఈ మహాయాన బుద్ధిజాన్నే కనిష్కుడు కూడా పాటించాడు. కాబట్టి ఈ విధంగా బౌద్ధ మతం అనేది 4వ బౌద్ధ సంగీతిలో విడిపోయింది అనమాట. సో అర్థమైందా? అయితే 78 CEలో శాఖయానాన్ని ప్రారంభించాడు. శకయుగాన్ని ప్రారంభించాడు. ఎవరు? కనిష్కుడు శకయుగాన్ని ప్రారంభించాడు. శకయుగం అంటే మనకి 78 CE నుంచి మొదలవుతుంది. ఇందాక విక్రమ సామత ఎరా చూసాం కదా, విక్రమాదిత్యుడిది 56 ఆ CE టైంలో. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 78 CE అనమాట. శకయుగం ప్రారంభమైంది. కనిష్కుడు శకయుగాన్ని తీసుకొచ్చాడు. శాఖయారని ఎవరు తీసుకొచ్చాడంటే శాఖయారని కనిష్కుడు అనమాట. దే ఇష్యూడ్ గోల్డ్ స్టాండర్డ్ కాయిన్స్ 22-23 క్యారెట్స్. 22-23 క్యారెట్స్ ఉండే గోల్డ్ కాయిన్స్ని ఇష్యూ చేశాడు, ముద్రించాడు. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్ కాయిన్స్, బంగారు నాణాలని మన భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరంటే గ్రీకులు బంగారు నాణాన్ని పరిచయం చేశారు మన భారతదేశానికి. అయితే బంగారు నాణాన్ని ఎక్కువగా పెద్ద మొత్తంలో ముద్రించినటువంటి రాజవంశం ఎవరంటే గుప్తులు. సో గుప్తులు బంగారు నాణాన్ని ఎక్కువగా ముద్రించారు. అలా కాకుండా ఒక ఇండివిజువల్ కింగ్ అనమాట, ఒకే ఒక రాజు పెద్ద మొత్తంలో బంగారు నాణాలు ముద్రించింది ఎవరంటే కనిష్కుడు. సో అందుకే కనిష్కుడు యొక్క నిధి చాలా పెద్దదని చెప్పేసి ఇప్పటికీ పాకిస్తాన్ వాళ్ళు ఆ త్రవ్వకాలు జరుపుతూనే ఉన్నారు, కనిష్కుడు యొక్క నిధి ఎక్కడుందో కనిపెట్టాలని చెప్పేసి. అయితే కనిష్కుడు యొక్క సామ్రాజ్యం కూడా చాలా పెద్దది. అంటే ఆల్మోస్ట్ మనకి మధ్య ఆసియా దేశాలు, తజికిస్తాను, పశ్చిమ చైనా ఇవన్నీ కూడా ఉంటాయి. పశ్చిమ చైనా ప్రాంతంలో ఉండే వంశాలను కూడా ఓడించాడు కనిష్కుడు. అంత శక్తివంతమైన రాజు అనమాట కనిష్కుడు. ఓకేనా? ఇంకా కనిష్కుడికి సంబంధించిన విషయాలు చూసుకుంటే కనిష్కుడు ఏం చేశాడు? గోల్డ్ కాయిన్స్ తీసుకొచ్చాడు. సో గోల్డ్ కాయిన్స్ అనేది తీసుకొచ్చాడు. ఈ గోల్డ్ కాయిన్స్ మీద ఆయన యొక్క నేమ్, ఆయన యొక్క చిత్రం అనమాట, పిక్చరు. అంటే కింగ్ యొక్క, కనిష్కుడి యొక్క బొమ్మలు, హిందూ గాడ్స్. సో హిందూ గాడ్స్ యొక్క బొమ్మలు కూడా ఉంటాయి. మనకి శివుడు, నంది బొమ్మలు కూడా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, కనిష్కుడి బొమ్మలు, శివుడు, నంది, త్రిశూలం. అంటే మనకి ఎస్పెషల్లీ లార్డ్ శివ, నంది ఉంది కదా, వృషభం, నంది, త్రిశూలం ఇటువంటి బొమ్మలు ఉంటాయి. ఇక్కడ చూడండి త్రిశూలం ఉంది, ఇది త్రిశూలం అనమాట. త్రిశూలం, ఇక్కడ శివుడు, నంది, ఇది నంది ఉంది ఇక్కడ నంది, శివుడు, ఈయన శివుడు అనమాట ఇది. సో కాబట్టి హిందూ దేవతల బొమ్మలు కూడా ఆయన నాణ్యాల మీద ముద్రించాడు. అలానే రాజు యొక్క బొమ్మలు కూడా ముద్రించాడు. రాజు యొక్క బొమ్మలు ముద్రించిన మొట్టమొదటి వ్యక్తులు ఎవరంటే గ్రీకులు, స్వదేశీయులు అయితే శాతవాహనులు. కాబట్టి కనిష్కుడు కూడా రాజు బొమ్మల్ని చేస్తాడనమాట. అయితే మథురాలో ఒక బొమ్మ దొరికింది. సో మథురాలో ఒక బొమ్మ దొరికిందనమాట, తల లేనటువంటి బొమ్మ. ఇది ఎవరిదంటే కనిష్కుడు బొమ్మ, కనిష్కుడి యొక్క విగ్రహం. సో కనిష్కుడి యొక్క విగ్రహం అనమాట ఇది. అయితే తల లేనటువంటి విగ్రహాన్ని కనిష్కుడు ఎలా గుర్తుపట్టారంటే ఆయన వేషధారణ. మొట్టమొదటిసారిగా మన భారతదేశ చరిత్రలో సైనికుడి యొక్క వేషధారణ మారిపోతుంది. దాన్ని ఎవరు పరిచయం చేశారంటే కనిష్కుడు. పెద్ద పెద్ద లాంగ్ కోట్స్, మనం హాలీవుడ్ సినిమాలో చూస్తాం చూడండి, ఆర్మరీ, గొలుసులు, పెద్ద పెద్ద కిరీటాలు, ఇటువంటివి వచ్చాయి. మనకు మహాభారతం మిగతా రాజులు జస్ట్ సింపుల్గా క్లాత్ వేసుకొని మనకి ధోతి లాంటి ధరించి వెళ్ళేవాళ్ళు. కానీ కనిష్కుడు వచ్చిన తర్వాత యుద్ధంలో సైనికుడి వేషధారణ మారిపోయింది. పెద్ద పెద్ద లాంగ్ కోట్స్ చూడండి, ఇక్కడ హాలీవుడ్ సినిమాలాగా పెద్ద లాంగ్ కోట్స్. సో ట్రౌజర్స్ అంటే మనకు ట్రౌజర్స్ ప్యాంట్స్ అంటాం కదా. సో ట్రౌజర్స్, పెద్ద లాంగ్ షూట్స్, బూట్స్, కత్తులు, పెద్ద పెద్ద కత్తులు ఇట్లాంటివి వచ్చాయన్నమాట. కాబట్టి దీన్ని కనిష్కుడి యొక్క విగ్రహంగా గుర్తుపట్టారు. తల లేకున్నా కూడా కనిష్కుడి విగ్రహంగా గుర్తుపట్టారు. ఇది మథురా శైలి అనమాట. మథురా శైలిని డెవలప్ చేసింది ఎవరంటే కనిష్కుడు. సో కనిష్కుడు కూడా మథురా శైలిని చాలా వరకు డెవలప్ చేశాడు. అంటే శుంగ వంశం వాళ్ళు డెవలప్ చేశారు. దీన్ని పెద్ద మొత్తంలో తీసుకెళ్ళింది ఎవరంటే కనిష్కుడు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ మనం కనిష్కుడికి సంబంధించి చూస్తే
ఈయన ప్రధానంగా సిల్క్ రూట్ అనమాట. సిల్క్ రూట్ అనే ప్రాంతం మనకి సిల్క్ రూట్ అని ఒకటి ఉంటుంది. సిల్క్ రూట్ అనమాట, సిల్క్ దారి అంటాం. ఈ సిల్క్ రూట్ అనేది ఏన్షియంట్ ట్రేడు అంటే వ్యాపారానికి ప్రధానమైనటువంటి రూట్ అనమాట. అప్పట్లో వ్యాపారం, అంతర్జాతీయ వ్యాపారం. చూడండి, సో ఇక్కడ అనిపించి రెడ్ కలర్లో ఉండేది మొత్తం కూడా కనిష్కుడి యొక్క సామ్రాజ్యం. అంటే మన మథురా దగ్గర నుంచి మొదలయ్యి ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, తజికిస్తాను, ఉజ్బెకిస్తాను, కజకిస్తాను, చైనా, ఈ దేశాలన్నీ కూడా ఉండేది. అంత పెద్ద సామ్రాజ్యం కనిష్కుడిది. చూడండి, అప్పట్లో మధ్యాసియా దేశాలు కూడా ఉజ్బెకిస్తాను, తజికిస్తాను, కజకిస్తాన్ ఇవన్నీ కనిష్కుడి యొక్క రాజ్యంలో ఉండేవి. చైనా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ సిల్క్ రూట్ అనమాట. ఇలా వెళ్ళేది సిల్క్ రూట్. ఇది సిల్క్ రూటు. చైనాకి వెళ్ళేదనమాట ఇలా సిల్క్ రూటు. ఈ సిల్క్ రూట్లో వ్యాపారం జరిగేది ఎక్కువ. గ్రీకులకి, రోమన్లు వాళ్ళతో వ్యాపారం జరిగేది. కాబట్టి సిల్క్ రూట్ ద్వారా ఆ రాజ్యం కూడా వెళ్ళాలంటే వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి. కాబట్టి కనిష్కుడి యొక్క కోస అంటే ఖజానా కూడా చాలా నిండేదనమాట. ఎందుకంటే సిల్క్ రూటు ఈయన సామ్రాజ్యంలో ఉంది. అర్థమైందా? ఇట్లా టోల్ పెట్టేవాడు, టోల్ ఫీజు అంటాం కదా, అట్లా పెట్టేవాడు అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇందా చెప్పాం కదా, ఈయన యుద్ధ వేషధారణ అంటే సైనికుడి యుద్ధంలో ఒక వేషధారణ మారిపోయింది. హార్స్ రైడింగ్. సో గుర్రాలని, పెద్ద పెద్ద గుర్రాలను తీసుకొచ్చారు. అప్పటి వరకు యుద్ధాల్లో ఉన్న గుర్రాలు వేరు, కనిష్కుడు తీసుకొచ్చిన గుర్రాలు వేరు. చాలా బలంగా ఎత్తుగా ఉంటాయి, 6 అడుగుల పైన ఉంటాయి గుర్రాలు. అంత పెద్ద గుర్రాలను తీసుకొచ్చారు. తర్వాత ఆర్మరీ అంటే మనము బాడీకి వేసుకుంటాం కదా గొలుసులు, హాలీవుడ్ సినిమాలో చూస్తుంటారు మీరు. ఆర్మరీ గొలుసులాగా వేసుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటారు. ఇవన్నీ ఉంటాయి, ఇనుపువి, ఐరన్ ఉంటాయి కదా, అటువంటి పెద్దవి తీసుకొచ్చారు ఆర్మరీ. తర్వాత టర్బన్స్ అనమాట, తలకి సైనికులు పెట్టుకునే పెద్ద టర్బన్స్, వాటిని కూడా కనిష్కుడే ఇంట్రొడ్యూస్ చేశాడు. తర్వాత ట్రౌజర్స్, ప్యాంట్స్ అనమాట. అప్పటి వరకు మన భారతదేశ రాజులంతా కూడా ఎక్కువగా ధోతీలు ఉపయోగిస్తారు, ధోతీలు. కానీ ట్రౌజర్స్ అనమాట, పెద్ద లాంగ్ కోట్స్. ఇక్కడ చూసుకుంటే మీకు హెల్మెట్స్, లాంగ్ కోట్స్, బెటర్ క్యావెలరీ, ఇటువంటివన్నీ కూడా ఎవరు తీసుకొచ్చారంటే కనిష్కుడే తీసుకొచ్చాడు. అందుకే యుద్ధంలో వేషధారణ మారిపోయింది కనిష్కుడి దగ్గర నుంచి. కనిష్కుడి దగ్గర కాలంలో వేషధారణ మారిపోయింది అనమాట. హాలీవుడ్ స్టైల్లో అప్పట్లోనే ఉండేది మన భారతదేశంలో. అర్థమైందా? ఇలా నెక్స్ట్ వచ్చేసి ఈయన ఆస్థానంలో గొప్ప కవులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరంటే పార్శ్వ, అశ్వఘోష, వసుమిత్ర, ఆచార్య నాగార్జునుడు, చరక, మథర. సో వీళ్ళందరూ కూడా స్కాలర్స్ అనమాట. వీళ్ళ ఆస్థానంలో ఉన్నటువంటి కవులు. సో కవులు అనుకోవచ్చు లేదా మేధావులు. ఎవరంటే పార్శ్వ, ఒకరు వచ్చేసి పార్శ్వ, అశ్వఘోష, వసుమిత్ర. ఈ వసుమిత్ర అనే కదా 4వ బౌద్ధ సంగీతికి ప్రెసిడెంట్. అశ్వఘోషుడు వైస్ ప్రెసిడెంట్ అనమాట. తర్వాత ఆచార్య నాగార్జునుడు అంటే ఆచార్య నాగార్జునుడు. సో ఆచార్య నాగార్జునుడు కూడా ఈ యొక్క కనిష్కుడు ప్రోత్సహించాడు. నెక్స్ట్ ఇంకా వచ్చేసి చరక సంహిత రాశాడు, చరకుడు వైద్యానికి. నెక్స్ట్ వచ్చేసి మథర. సో మథర వీళ్ళందరూ కూడా ఎవరంటే కవులు అనమాట. ఈ యొక్క కనిష్కుడి యొక్క ఆస్థానంలో ఉండేవాళ్ళు. ఆచార్య నాగార్జునుడి యొక్క సహకారంతోనే, ఆయన యొక్క ప్రభావంతోనే కనిష్కుడు మహాయాన బుద్ధిజాన్ని పాటించాడు. సో మహాయాన బుద్ధిజాన్ని ఈయన కాలంలోనే గాంధార శిల్పకళ, మథురా శిల్పకళ చాలా పెద్దగా డెవలప్ అయిందనమాట. ఎందుకంటే కనిష్కుడి యొక్క సామ్రాజ్యంలో ప్రధానమైంది మథుర. సో ఇక్కడ నుంచి చూడండి మథుర. ఈ మథురా ప్రాంతంలో మథురా శిల్పకళని స్వర్ణయుగాన్ని తీసుకెళ్లాడు. శుంగా వంశం వాళ్ళు డెవలప్ చేశారు దాన్ని. కానీ స్వర్ణయుగం వచ్చేసి కనిష్కుడి కాలంలోనే. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో బుద్ధుడి యొక్క విగ్రహాలు ఉంటాయి పెద్దవి. అవన్నీ ఎలా వచ్చాయంటే కనిష్కుడి కాలంలోనే. కనిష్కుడు ఇండో గ్రీకులు వాటిని తీసుకొచ్చారు. ఇక్కడ బౌద్ధ మతాన్ని ప్రోత్సహించారు కాబట్టి. సో అర్థమైందా? ఇక్కడ చూడండి. సో ఈయన సత్రప సిస్టమ్ అనే ఉదాహరణ తీసుకొచ్చాడు. సత్రప వ్యవస్థ. కనిష్కుడు సత్రప వ్యవస్థ అనే ఉదాహరణ తీసుకొచ్చాడు. సత్రప వ్యవస్థ అంటే ఎంపైర్ డివైడ్ ఇంటూ ది సత్రపాసు. అంటే ఆయన యొక్క సామ్రాజ్యాన్ని, కనిష్కుడు అంత పెద్ద సామ్రాజ్యం కదా, ఈ సామ్రాజ్యాన్ని సత్రపాలుగా డివైడ్ చేసుకున్నారు. ఒక్కొక్క సత్రపాకి సత్రపుడు అనే అతను హెడ్ అనమాట. గవర్నర్ లాగా, చీఫ్ మినిస్టర్ లాగా ఒక్కో సత్రపాకి ఒక్కో సత్రపుడు హెడ్ అనమాట. సో ఈ విధంగా ఇతను ఎవరు, ఈ యొక్క కనిష్కుడు తీసుకొచ్చాడు సామ్రాజ్యాన్ని. సో అర్థమైందా? తర్వాత బుద్ధిస్టు. సో బుద్ధిజం బిగాను స్ప్రెడ్ టు కొరియా, జపాన్ ఆల్సో. ఇతని కాలంలోనే, మనకు అశోకుడి కాలంలో బౌద్ధ మతం అనేది శ్రీలంక, మయన్మారు, భూటాను, టిబెట్ ఆ ప్రాంతాలకు స్ప్రెడ్ అయింది. కానీ బౌద్ధ మతం అనేది జపాన్కి, కొరియా దేశాలకి ఎప్పుడు వెళ్ళిందంటే కనిష్కుడి కాలంలో. కాబట్టి కనిష్కుడి కాలంలోనే బౌద్ధ మతం అనేది జపాను, కొరియా దేశాలకు వెళ్ళింది అనమాట. ఇప్పుడు కొరియా దేశాలు ఉన్నాయి కదా, ఈ కొరియా దేశాలకు స్ప్రెడ్ అయింది.
సో బుద్ధిజం అనేది స్ప్రెడ్ అయింది కనిష్కుడి కాలంలోనే. సాంస్క్రిట్ లిటరేచర్ బిగాన్ టు బి డెవలప్డ్ డ్యూరింగ్ దిస్ పేజ్. అంటే సంస్కృత సాహిత్యం ఇక్కడి నుంచే మొదలైందనమాట. అప్పటి వరకు సంస్కృత సాహిత్యం అనేది చాలా తక్కువ ఉన్నది. అందరూ కూడా ఎక్కువ ప్రాకృతము పాళీ భాషల్ని ప్రోత్సహించారు. సంస్కృత సాహిత్యం అనేది ఇక్కడి నుంచే మొదలైంది. ఆచార్య నాగార్జునుడే కదా బౌద్ధ మతంలో సంస్కృతం ఉండాలని చెప్పేసి వాదించాడు. కాబట్టి మహాయాన బుద్ధిజాన్ని డివైడ్ చేశాడు బౌద్ధ మతం నుంచి. కాబట్టి వీళ్ళు సంస్కృతాన్ని ప్రోత్సహించారు. మన భారతదేశ చరిత్రలో సంస్కృత సాహిత్యం మొదలైంది ఎక్కడి నుంచి అంటే ఈ యొక్క కనిష్కుడి కాలం నుంచే మొదలైందనమాట. సో అర్థమైందా? ఈ బౌద్ధ మతం కూడా జపాన్ కొరియా దేశాలకు వెళ్ళింది కూడా ఈ కాలంలోనే. సో 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఆల్రెడీ చూసాం కదా. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ కూడా కండక్ట్ చేసింది ఎవరంటే కనిష్కుడు. ఇది సంస్కృతంలో కండక్ట్ చేశారు. సంస్కృతంలో కండక్ట్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. మనకి మొదటి బుద్ధిస్ట్ కౌన్సిల్, సెకండ్, థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఇవన్నీ కూడా పాళీ భాషలో ఉంటాయి. పాళీ భాష ఎందుకంటే బౌద్ధ మతం యొక్క ప్రధాన భాష పాళీ భాష, సామాన్యుల భాష. సంస్కృతానికి అగైనిస్ట్గా పుట్టిందే బౌద్ధ మతం, ఆధిపత్యానికి అగైనిస్ట్గా. కాబట్టి 3 బౌద్ధ సంగీతాలన్నీ కూడా పాళీ ప్రాకృతంలో ఉంటాయి. అశోకుడి కాలంలో ప్రాకృతం ఉన్నది. సో పాళీ ప్రాకృతంలో కండక్ట్ చేశారు. కానీ ఇదొక్కటి మాత్రం సంస్కృతంలో కండక్ట్ చేశారు కనిష్కుడి కాలంలో. ఇక్కడ చూడండి, మీకు ఇది కనిపించేది బమియాన్ బుద్ధ. సో బమియాన్ బుద్ధ అంటారు. ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. సో బమియాన్ బుద్ధుడు. సో దీన్ని 2001వ సంవత్సరంలో తాలిబన్లు పేల్చేశారు. బాంబులు పెట్టి పేల్చేశారు. చూడండి అంతా పగిలిపోయింది. సో బాంబులు పెట్టి పేల్చేశారు. ఎందుకంటే ఇస్లాంలో విగ్రహారాధన చెయ్యరు. విగ్రహాలంటే వాళ్ళకి పడదనమాట. సో విగ్రహాలను పగలగొట్టడమే ధ్యేయంగా ఉంటారు. మనకి మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరీ, తాలిబన్స్, రాడికల్ ఇస్లామిస్ట్ చూడండి విగ్రహాల ధ్వంసం చేస్తారు. సో ఇస్లాంను ఐడోల్ బ్రేకర్ అని కూడా పిలుస్తారు, ఒక సినోనిమ్. కాబట్టి తాలిబన్లు ఏం చేస్తారంటే 2001వ సంవత్సరంలో దీన్ని బాంబులు పెట్టి పేల్చేశారు. ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే మనిషి ఇక్కడ ఉంటాడు, మనం ఇక్కడ ఉంటాం, ఒక చిన్న బొమ్మలా ఉంటాం మనం. అంత పెద్దనమాట. ఒక పెద్ద పర్వతం కొండనే బుద్ధుడిగా చెక్కారు. అంత పెద్దనమాట. సో అంత పెద్ద విగ్రహం ఇది. మనం ఇక్కడ చిన్నగా ఉంటాం. మనకి ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉంది కదా, ఆ రేంజ్లో ఉంటుంది బుద్ధుడి విగ్రహం. అయితే వీళ్ళు 2001 ఆ టైంలో తాలిబన్లు బాంబులు పెట్టి పేల్చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ తాలిబాన్ రాజ్యం వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని టూరిస్ట్ స్పాట్గా చేశారనమాట. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా, ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. దాన్ని టూరిజంగా ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. దీన్ని ఏమంటారంటే బమియాన్ బుద్ధ అంటారు. ఎక్కడుందంటే బమియాన్ బుద్ధ ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. సో బమియాన్ బుద్ధ అంటారు. ఇవన్నీ కూడా కనిష్కుడు, ఇండో గ్రీకులు బాగా డెవలప్ చేశారు. ఎక్కడుందంటే ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇది ఓవరాల్గా. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఇదంతా కూడా కనిష్కుడి కాలంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి సంఘటనలు. ఓకేనా? సో దీంతో మనకి కుషాణులకు సంబంధించి కంప్లీట్ అయిపోయింది. అలానే ఆల్రెడీ మనము మౌర్యుల అనంతరంగా ఉన్నటువంటి ఆ శుంగ వంశానికి సంబంధించి, శాతవాహన వంశానికి సంబంధించి, ఇండో గ్రీకుల గురించి, శకవంశం గురించి అండ్ కుషాణుల గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్ నుంచి మనకి గుప్తా ఎంపైర్ అనమాట, గుప్త సామ్రాజ్యం అనేది మొదలవుతుంది. సో గుప్త సామ్రాజ్యం కూడా మౌర్య సామ్రాజ్యం లాగా చాలా శక్తివంతమైన రాజ్యం అనమాట, చాలా శక్తివంతమైన రాజ్యము. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.